Hi everyone, welcome to GBK Publication YouTube channel. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి రిజల్ట్ నిన్నటి రోజున ప్రకటన జరిగింది. ఆల్మోస్ట్ ఒక 32,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 32,000 మందిలో అందరూ మెయిన్స్ రాయకపోవచ్చు, బట్ మెజారిటీ అభ్యర్థులు మెయిన్స్ రాస్తారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో అత్యధిక సంఖ్యలో ఖాళీలు మరి ముఖ్యమైన పోస్టు ఉండడం జరిగింది. అదందరికీ తెలిసిన విషయమే. కేవలం తెలిస్తే సరిపోదు. ఈ అద్భుత అవకాశాన్ని, ఇక గోల్డెన్ ఆపర్చునిటీని అభ్యర్థులు ఏ శాతంలో సద్వినియోగం చేసుకుంటున్నది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ పాస్ అయిన అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రూప్ 1 మెయిన్స్కు చాలా సీరియస్గా, ఫోకస్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఒక 3-4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సంగతిని పక్కన పెడదాం, వాళ్ళు కూడా ముఖ్యమే. కొత్తగా క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి ఈ మొత్తం అక్టోబర్ 21వ తేదీ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. మెయిన్స్ ఆల్మోస్ట్ మనకు జూలై, మనము ఈరోజు 8th ఉన్నాం, అంటే 20 రోజులు. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు, అదొక 20 రోజులు. ఆల్మోస్ట్ మనకు ఒక 110 రోజులు, 115 రోజులు మనకు టైం ఉంది. అంటే 3 నెలలు, 3+ months ఉంది. అంటే 100 రోజులు అనుకుందాం. ఈ 100 రోజుల్లో అభ్యర్థులు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తమ యొక్క వ్యూహాన్ని తయారు చేసుకోవాలి, మెయిన్స్లో చక్కగా మంచి మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి, దానికి సంబంధించి అభ్యర్థులు చాలా మార్కెట్లో వీడియోలు ఉన్నాయి, వింటున్నారు, మీ అందరికీ తెలిసిండేది. అయితే జీబీకే పబ్లికేషన్స్ వారు ఏ అంశాన్ని తీసుకున్నా ప్రామాణికంగా ఆ యొక్క రంగంలో నిష్ణాతులైన యొక్క ఫ్యాకల్టీ చేత మాత్రమే చెప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు క్లాస్లో గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ముఖ్యంగా ఈ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ మొత్తం 100 మార్కులు ఉన్నాయి. అలాగే 50 మార్కులకు ఇండియన్ సొసైటీ, కాంటెంపరీ సోషల్ మూమెంట్స్, ఇష్యూస్ ఉన్నాయి అవి. అలాగే ఎస్ఏలో మీకు మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ, రాజకీయ అంశాలపైన కనీసం అంటే 2 ఎస్ఏలు వస్తాయి. ఇక శాస్త్ర సాంకేతిక రంగాలు వాటికి సంబంధించి పక్కన పెట్టేస్తే, అలా మొత్తానికి భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, సొసైటీ ఇవన్నీ క్షుణ్ణంగా చదివితే ఎస్ఏలో కనీసం అంటే గ్యారంటీగా ఒక ఎస్ఏ వస్తుంది 50 మార్కులు. ఇంకొక ఎస్ఏ కూడా అడిషనల్గా వస్తుంది, 2 ఎస్ఏలు రాయొచ్చు. ఇక్కడ 150 మార్కులు, అక్కడ 100 మార్కులు, 250 మార్కులు మీరు పాలిటీ నుంచి లబ్ధి పొందుతారు ఆ యొక్క అప్రోచ్లో మీరు ఉంటే. సో దానికి సంబంధించి మీకు ఈరోజు ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా రాయాలి. ఉదాహరణకు ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూ ఉంది. భారత న్యాయ వ్యవస్థలో క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటాం. న్యాయపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన యొక్క న్యాయ చట్టాలు, న్యూ క్రిమినల్ చట్టాలు అంటాం. జూలై 1 నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి, మీ అందరికీ తెలుసు. మరి కొత్తగా అమల్లోకి వచ్చిన యొక్క ఈ చట్టాల వల్ల ఏమి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి పరిమితులు ఉన్నాయి, మరి ప్రజలకు ఏ విధంగా న్యాయాన్ని అందిస్తారు, గత చట్టాల కంటే ఏ విధంగా భిన్నమైనవి, వీటికి సంబంధించి అభ్యర్థికి సమగ్రమైన అవగాహన ఉండాలి. ఒకటి క్వశ్చను మీ కరెంట్ అఫైర్స్లో, పాలిటీలో, గవర్నెన్స్లో భాగంగా రావచ్చు. అక్కడ 10 మార్క్స్, 200 మార్కులకు 10 మార్క్స్ 200 పదాలు రాస్తారు. అలాగే ఎస్ఏలు అడిగితే అదే 1000 పదాలు ఉంటుంది, 1 hour టైం ఉంటుంది. బట్ టాపిక్ ఇస్ సేమ్. రెండింటికి ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఒక మోడల్ అంశాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అనవసరమైన ఎలా రాయాలి ఏంటి ఈ చర్చ వల్ల పెద్దగా అభ్యర్థులకు ప్రయోజనం ఉండదు. ఎలా ప్రిపేర్ కావాలని అంశంపైన చాలా వీడియోలు వచ్చాయి, దానివల్ల టైం వేస్ట్. అందుకే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయటం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు మార్కెట్లో చెప్తున్న చాలామంది అభ్యర్థులంతా కూడా ఎలా తయారు కావాలి దానిపైన కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. ఏదో కంటెంట్ తీసుకొని, టాపిక్ తీసుకొని అర్థవంతంగా, సబ్స్టాన్షియల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అభ్యర్థులకు అవగాహన కలిగించాలి తప్ప ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశంపైన ఫుంకాలుగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అభ్యర్థుల యొక్క అమూల్యమైన సమయం వేస్ట్ అవుతుంది. సో కనుక ఆ పద్ధతికి భిన్నంగా, ఆ మూసబోస్తన విధానానికి భిన్నంగా, ఆల్టుగెదర్ డిఫరెంట్గా మనము ఈ యొక్క అంశం వస్తే ఎస్ఏ కానీ లేదా జనరల్ స్టడీస్లో 10 మార్కులు కానీ వస్తే ఏ విధంగా దాన్ని మనం డీల్ చేయాలో ఒక మోడల్గా
మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see that టాపిక్ ఏముంది ఇక్కడ మనకు బోత్ రెండిట్లో చెప్తాను, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. కాంటెంపరీ టాపిక్ ఏముందంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, న్యూ క్రిమినల్ లాస్, భారత న్యాయ వ్యవస్థ, కొత్తగా ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలు. ఇది టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా దీనిపైన క్వశ్చన్ వచ్చి తీరుతుంది, అంత ఇంపార్టెన్స్ దీనికి. దీనికి మనం ఎలా డీల్ చేయాలో మెయిన్స్ పాయింట్ అయిపోయి చూద్దాం. ప్రిలిమినరీ ఓరియంటేషన్ వద్దు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లుగా మారే, అవన్నీ అవసరం లేదు మనకు. గతంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, అవి అవసరం లేదు. ఆ ఓన్లీ ప్రిలిమినరీ ఓరియంటేషనే ఉంటుంది. మెయిన్స్ ఓరియంటేషను పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లెట్ us see దట్ టాపిక్. ఈ టాపిక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఎస్ఏ రావచ్చు, అలాగే జనరల్ స్టడీస్లో కూడా రావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేరుగా ఇచ్చింది. కొత్తగా అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాలపై ఒక విమర్శనాత్మక పరిశీలన చేయండి అంటాడు. క్రిటికలీ ఎగ్జామిన్ ద న్యూ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా. ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి కదా, జనరల్గా వాటిపైన విమర్శనాత్మకంగా పరిశీలించండి అంటాడు. అంటే ఈ చట్టాలు ఎందుకు వచ్చాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఏమి లోపాలు ఉన్నాయి, వీటికి సంబంధించి మీరు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది జనరల్గా, ఇది అంటే మొత్తం ఈ టాపిక్ పైన ఇది జనరల్ క్వశ్చన్. సమగ్రంగా అన్నీ రాయాలి. ఏం రాయాలి తర్వాత చెప్తాను. రెండవది ఏమంటున్నాడు, కొత్త క్రిమినల్ చట్టాలు శిక్షలు విధించే దానికంటే న్యాయాన్ని అందించడానికి ఉద్దేశింపడ్డాయి అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? ద మెయిన్లీ క్రిమినల్ లాస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ విక్టిమ్ సెంట్రిక్. బాధితుని కోసం ఉద్దేశించబడి ఉన్నాయి. ఇవి శిక్షను విధించడానికి కాదు, బాధితునికి న్యాయం జరగడము చాలా ముఖ్యం. తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే బాధితునికి న్యాయం చేయడం చాలా 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 ఇంపార్టెంట్. అది సో ఇది కాల్ విక్టిమ్ సెంట్రిక్. ఇవన్నీ కూడా అదే అంటున్నాడు. ఇవన్నీ కూడా న్యాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాయి తప్ప తప్పు చేసిన వారిని శిక్షించేదానికంటే వారికి శిక్ష పడాల్సిందే. అంతకంటే ముఖ్యం, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఆ వ్యక్తి న్యాయాన్ని అందించడానికి చట్టాలు ఉపయోగపడాలి తప్ప తప్పు చేసిన వారిని కేవలం శిక్షించడం వల్ల ఈ యొక్క బాధితునికి జరిగే పెద్ద న్యాయం ఏమీ ఉండదు. ఆ కోణంలో ఉన్నాయి. దే ఆర్ విక్టిమ్ సెంట్రిక్ రాదర్ దెన్ ఇంపోజింగ్ పనిష్మెంట్ ఆన్ ద కల్ప్రిట్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్తో ఏకీభవిస్తారా అంటున్నాడు. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్? ఇలా క్వశ్చన్ రావచ్చు. ఇది కూడా ఏం లేదు, పైన ఇచ్చిన క్వశ్చన్లో జనరల్గా రాస్తాం, దీంట్లో స్పెసిఫిక్గా రాస్తాం. ఈ చట్టాల్లోని అంశాలు బాధితునికి ఏ విధంగా న్యాయాన్ని అందిస్తాయి, ఫోకస్ ఎట్లా బాధిత పైన ఉంది, తప్పు చేసిన వానికి శిక్ష విధించడానికంటే ఆ ఫోకస్ రాస్తాం. ఇక మూడో క్వశ్చన్ పరిశీలిస్తారా? కొత్త క్రిమినల్ చట్టాలు కొత్త పేర్లే తప్ప విషయపరంగా మౌలిక మార్పులు లేవు అనే విమర్శ మీరు ఎలా సమర్థిస్తారు? ద న్యూ క్రిమినల్ లాస్ ఆర్ జస్ట్ ఓన్లీ నేమ్స్ ఆర్ చేంజ్డ్ బట్ సబ్స్టాన్షియల్ కంటెంట్ రిమైన్స్ సేమ్ అంటున్నాడు. అంటే దీన్ని ఏ విధంగా అంటారంటే, ఇది పాత సారానే కొత్త సీసాలో ఇచ్చారు, కొత్త బాటిల్లో ఇచ్చారు అనేది ఒక విమర్శ ఉంది. ఇది కొంతవరకు వాస్తవమే. దాన్ని మనం ఎలా సమర్థిస్తామనేది మన యొక్క సబ్జెక్టుపై అవగాహనను స్పందిస్తుంది. సబ్జెక్టుపై అవగాహనకు అది ప్రతిబింబంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దీనికి పేరు మార్చారు. సో ఆ పేరు మారుస్తానే విషయం అంతా మారిపోయిందా, కేవలం పేరే మారిందా? నాగరిక్ అన్నాడు, సురక్ష అన్నాడు. ఇది నాగరికము కాదు, బాధితులకు సురక్ష కూడా కాదు అనే ఒక విమర్శ ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం రాయాలి, అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలి. నిజంగా నాగరిక, నిజంగా ఇది సురక్షణ, ఇట్లా ఆ యొక్క విమర్శ ఉంది కదా, ఆ విమర్శను మీరు ఏ విధంగా సమర్థిస్తారు లేదా వ్యతిరేకిస్తారు? విమర్శను సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. either you can support it or you can oppose it, but you have to substantiate your answer. మీరు ఎలా రాసినా, సమర్థిస్తూ రాసినా వ్యతిరేకిస్తూ రాసినా సమర్థించడానికి కావాల్సిన యొక్క సరంజామా ఇవ్వాలి. వ్యతిరేకిస్తూ రాస్తే దానికి సంబంధించిన యొక్క సబ్స్టాన్షియేషను, సమర్థించే అంశాలు మీ దగ్గర ఉండాలి. కేవలము అనుకూలంగా రాస్తే మార్కులు వస్తాయి, వ్యతిరేకిస్తే మార్కులు రావనేది తప్పు. ఇది అభ్యర్థి యొక్క అవగాహన సంబంధించిన తప్ప ఒక స్టాండ్ తీసుకొని నువ్వు దాన్ని చేయమని కాదు. ఇదేమి రాజకీయ డిబేట్ కాదు, అకాడమిక్ ఎవాల్యుయేషన్. నీకు ఏమర్థమైందని చూస్తాను. నీకు వ్యక్తిగతంగా ఈ చట్టాల పట్ల ఎలాంటి భావాలు ఉన్నాయనేది అది వేరే. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం నువ్వు సరిగా రాస్తావా అనేది కావాలి. సో వాస్తవాలు ఉన్నది ఉన్నట్లుగా రాయాల్సిన అవసరం. ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎస్ఏ రావచ్చు లేదా జనరల్ స్టడీస్లో రావచ్చు. ఎస్ఏ ఇస్తే
మనకు ఒక స్వేచ్ఛ ఉంటుంది, 1000 పదాలు రాస్తాం, దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్లో 200 పదాలే రాయాలి అంటే తక్కువ టైం ఉంటుంది. అక్కడ మీ యొక్క ప్రతిభ బయటపడుతుంది. మొత్తానికి సబ్జెక్టు పైన సమగ్రమైన అవగాహన ఉంటేనే అలా ఎస్సేని రాయగలుగుతారు, ఇదే అంశాన్ని ఇలా జనరల్ స్టడీస్ కూడా రాయగలుగుతారు. విషయం పైన సమగ్ర అవగాహనతో పాటు మీకు భాష పైన కూడా పట్టు ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ రీజనబుల్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ ది లాంగ్వేజ్. అది కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 అంశాలు మధ్య బ్యాలెన్స్ మీరు తీసుకురాగలిగితే అప్పుడు మంచి ఎస్సే కానీ లేదా చక్కటి జనరల్ స్టడీస్ ఆన్సర్ కానీ రాయగలుగుతారు. ఇవ్వండి ఒక టాపిక్ తీసుకొని ఈ యొక్క డిమెన్షన్స్లో క్వశ్చన్స్ వస్తాయి అని అనుకుందాం. మోస్ట్లీ అలాగే వస్తాయి. నేను చెప్పిన క్వశ్చన్స్లో కొద్దిగా భాషాపరమైన మార్పులు అటు ఇటు మారచ్చు, కానీ బట్ 80% ఆఫ్ ది ఆన్సరు క్వశ్చన్ ఏమీ మారదు. సో మీరే కంగారు పడిన అవసరం లేదు. ఇంకా ఎట్లా వస్తాయో లేదు, ఇలాగే వస్తాయి. లాంగ్వేజ్ మారచ్చు, బట్ దెర్ ఇస్ నో ఎనీ చేంజ్ ఇన్ ద సబ్స్టెన్స్. స్టైల్ ఆఫ్ ది క్వశ్చన్ మైట్ చేంజ్, బట్ సబ్స్టెన్స్ రిమైన్ సేమ్. అట్లా మీరు వాటిపైన అవగాహన ఉండాలి. మరి దీనికి ఎట్లా మనం ఆన్సర్ డెవలప్ చేయాలో ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను చూడండి. ఇలా క్వశ్చన్లు వచ్చాయనుకోండి, దానికి అప్రోచ్ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడగానే మీరు ఒక 2 నిమిషాలు ఆలోచించి పక్కన రఫ్గా ఏం రాయాలో ఒక వాట్ వి కాల్ ఆర్డర్లో ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి. ఏం రాయాలో ఎలా రాయాలనేది అలా అప్రోచ్ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. మీరు అక్కడికి పక్కన రాసుకోవచ్చు, నథింగ్ రాంగ్. మీ ఆన్సర్ షీట్లోనే బ్లూ ప్రింట్ అని పక్కన రాసుకోవచ్చు. దాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ఏ పాయింట్ ఆఫ్ జనరల్ స్టడీస్లో కూడా లైట్గా ఆ యొక్క పాయింట్లు రాసుకొని దాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్డర్ మిస్ కాదు. మీరు రాస్తున్నప్పుడు మధ్యలో కొత్త పాయింట్లు వస్తుంటాయి. రాసిన తర్వాత ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ యాక్చువల్గా 2nd పారాగ్రాఫ్ రాయాలి, 4th పారాగ్రాఫ్లో నేను గుర్తుకొచ్చాను. అప్పుడు సమగ్రంగా ఆన్సర్ రాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ పేర్లు మార్చారు కదా, ఆ పేర్లు గతంలో ఏ పేరున్నో ఇప్పుడు ఏం పేరు పెట్టారో తప్పనిసరిగా రాయాలి. ఇది కంటెక్స్ట్. ఏ కంటెక్స్ట్లో రాస్తున్నారు? గతంలో ఉన్న చట్టాల పేర్లు మార్చారు, అలాగే ఈ విషయాలు కూడా మార్చారు. గతంలో ఏ పేరుతో ఉన్నాయి, ప్రస్తుతం ఏ పేరుతో చేస్తున్నారు. ఫస్ట్ ఇది రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తామంటే మార్పు ఎందుకు. దానికంటే ముందు 2024 జూలై 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్తగా అమలులోకి వచ్చిన ఈ యొక్క నేర చట్టాలను ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇండియన్ పీనల్ కోడ్ 1860ని భారత న్యాయ సంహితగా మార్చారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను 1973ని భారత నాగరిక సురక్షా సంహితగా మార్చారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ను భారతీయ సాక్ష్య అధినియమంగా మార్చారు అని రాస్తారు. రాసిన తర్వాత మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ చట్టాలు అనేది, ఈ పాత చట్టాల రూపకల్పన సమయంలో చారిత్రక అంశాలు. ఎందుకు ఈ చట్టాలు మార్చాలి అంటే ఈ చట్టాల్లోని అంశాలు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవట్లేదు, లేదా ప్రస్తుత పరిస్థితులకు వీటికి మధ్య ఒక సందిగ్ధత పరిస్థితి ఏర్పడింది. కనుక ఏం రాస్తారు 2nd పారాగ్రాఫ్లో, పాత చట్టాల రూపకల్పన సమయంలో ఏమున్నాయి. బ్రిటిష్ వారి భారతదేశాన్ని పరిపాలన సమయంలో దిస్ ఆర్ ఆల్ కలోనియల్ యాక్ట్స్ అంటాం. వారు భారతదేశాన్ని వలస రాజ్యంగా తీసుకున్నప్పుడు వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క క్రిమినల్ చట్టాలు రూపొందించుకున్నారు తప్ప భారతీయ అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించలేదు. దట్ విత్ దర్ కాల్ కలోనియల్ యాక్ట్స్ అంటారు. వలస చట్టాలండి ఇవన్నీ. వారి యొక్క అవసరం కోసం చేసుకున్నారు. 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీద మార్పు చేసినా కూడా చేసుకున్నాం. మిగతా పెద్ద మార్చలేదు. బట్ అది కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదు. కనుక ఆనాడు ఉన్న చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో బ్రిటిష్ వారు వారి యొక్క వలస పాలనకు, వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాలు రూపొందించుకున్నారు. కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ చట్టాలు రూపొందించిన తర్వాత 160 సంవత్సరాలు 170 సంవత్సరాలు అయింది. పరిస్థితులు మారాయి. కనుక ప్రపంచంలో అన్ని అంశాలు మారాల్సిందే. మార్పుకు గురి కాని అంశం అంటూ ఏమీ ఉండదు. కనుక కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ చట్టాలైనా, ఏ వ్యవస్థలైనా, ఏ వ్యక్తి అయినా మారి తీరాలి. ఈ చట్టాలు కూడా దానికి మినహాయింపు కాదు. కనుక ఈ చట్టాల పేర్లు మార్చి విషయాలు మార్చడం జరిగింది అని 2nd పారాగ్రాఫ్ రాస్తారు. ఎస్ఏ అయితే విస్తృతంగా రాస్తాం. అదే జనరల్ స్టడీస్లో అయితే
దాన్ని 2 సెంటెన్స్లోకి కుదిస్తాం. అదే ఎస్ఐ అయితే దాన్ని ఒక 7 సెంటెన్స్లోకి మనం మారుస్తాం. అలా మార్చుకో. తర్వాత కొత్త చట్టాల యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వస్తున్నాయి అంటే కొత్త చట్టాల్లో లోపాలు ఉన్నాయి. ఎస్, మీరు ప్రపంచంలో ఏ అంశం తీసుకున్నా ఎర్రర్ ఫ్రీ, ఫ్లా ఫ్రీ అంశం అనేది ఉండదు. పరిమితులు లేని, తప్పులు లేని ఏ అంశం ఉండదు. ఈరోజు ఒక బెస్ట్ సిస్టమ్ అనుకుంటే రేపు ఇంకొకటి బెస్ట్ సిస్టమ్ వస్తుంది. సో దెర్ ఇస్ నో పర్ఫెక్షన్ లైక్ దట్. పర్ఫెక్షన్ అనే మాట ఏమీ ఉండదు, ఎక్కడా ఉండదు. మనుషుల్లో ఉండరు పర్ఫెక్ట్, మనుషుల్లో ఎవ్వరు 100% పర్ఫెక్ట్ ఉండరు. చట్టాలు పర్ఫెక్షన్ ఉండవు, వ్యవస్థలో పర్ఫెక్షన్ ఉండవు, అన్ని దాంట్లో లోపాలు ఉంటాయి. ఆ లోపాలను అధిగమించే ప్రయత్నం చేయడమే మార్పులు. ఈరోజు చట్టాలు చేసుకున్నాం, ఇవే పర్ఫెక్షన్ అందామా అనడానికి వీల్లేదు. బట్ ఉన్న లోపాలను చాలా వరకు మనము తద్వారా కవర్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రజలకు సో సరైన న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశం చేత కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఆ విధంగా కొత్త చట్టాల యొక్క ఆవశ్యకత గురించి మనము నెక్స్ట్ పారాగ్రాఫ్లో రాస్తాం. అంటే ఒక ఆర్డర్లో వస్తుంది, గమనించండి. ఒక స్టోరీలాగా డెవలప్ చేసుకోవాలి. సో అది ఒక మనము ఆ యొక్క 3rd పారాగ్రాఫ్లో అంశాన్ని రాస్తాం. ఎప్పుడే కానీ పారాగ్రాఫ్ వైజ్ ఆన్సర్లు రాస్తే చక్కగా ఉంటుంది. ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ కూడా అతనికి ఈజీగా ఉంటుంది. ప్రతి పారాగ్రాఫ్లో కూడా కొత్త పాయింట్తో మొదలెట్టాలి. ఒకే పారాగ్రాఫ్ ఒక పాయింట్కి కేటాయించండి. కొత్త పారాగ్రాఫ్ రాస్తున్నారంటే కొత్త పాయింట్ రాస్తున్నట్టు లెక్క. తద్వారా ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఎగ్జామ్లో చదవడానికి ఈజీగా ఉంటుంది, ఒక క్లియర్ పిక్చర్ మీకు ఇచ్చినట్లు అవుతుంది. అలా చేయాల్సి ఉంటుంది. సో కొత్త చట్ట ఆవశ్యకత గురించి రాస్తారు. ఆ తర్వాత ఏం రాయాలి, కొత్త చట్టాలను ప్రత్యేకతలు రాయాలి. మరి కొత్త చట్టాలు ఏం ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కొత్త చట్టాల్లో ప్రత్యేకతలు ఓన్లీ విషయం మార్చారా, ప్రొసీజర్ మార్చారా? ఇప్పుడు విషయాలు మార్చవచ్చు, ప్రొసీజర్ మార్చాలి, అన్నీ మార్చారు. విషయం మారేది, ప్రొసీజర్ కూడా మారేది. నేరాన్ని విచారించే పద్ధతి మార్చారు. నేరం అనే అంశానికి డెఫినేషన్లు మార్చారు కదా. కానీ కొత్త చట్టాలని అంశాలకు ప్రత్యేకతలు ఏంటంటే సబ్స్టాన్షియల్ చేంజెస్ వచ్చాయి, ప్రొసీజరల్ చేంజెస్ కూడా వచ్చాయి. విషయపరంగా మార్పులు వచ్చాయి, ప్రక్రియపరంగా కూడా మార్పులు వచ్చాయి. విషయపరంగా మార్పులు చేయాలి, ప్రక్రియపరంగా మార్పులు చేయాల్సిందే. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రూపంలో ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఇక ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పరంగా ఈరోజు మనము అన్ని విషయాలు చేస్తున్నాం. అలాగే మన న్యాయ వ్యవస్థలో కూడా విచారణ సమయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించవచ్చు. ఒకే రకమైన కేసులన్నీ గతంలో కోర్టులో ఒకవేళ కొన్ని వేల కేసులు ఒకే రకంగా అంశానికి సంబంధించి ఉంటాయి. ఆ కేసులన్నీ ఒకే చోటుకి తీసుకొచ్చేందుకు మనం ఏఐ ఉపయోగిస్తే ఆ కేసులన్నీ ఒక చోటుకి చేర్చి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కేసులని కంపారిటివ్ స్టడీ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. అదే ఒక జడ్జి చేయాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. అదే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే జస్ట్ ½ అన్ అవర్లో మనకు సమాచారం వస్తుంది. కనుక ప్రక్రియ కూడా మార్చాం. అదేవిధంగా కనుక కొత్త చట్టంలోని ప్రత్యేకతలు అని చెప్పి మొత్తం అంతా రాసుకుని ఇక్కడ మీకు యొక్క ప్రతిభ బయటపడుతుంది. కాలం చెల్లిన సెక్షన్లు తొలగింపు. ఈ 3 చట్టాల్లో కూడా అవుట్డేటెడ్ సెక్షన్ చాలా ఉన్నాయి, వాటిని తీసేశారు. చాలా అవుట్డేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి, వాటిని తీసేయడం జరిగింది. తీసేయాలి, తప్పనిసరిగా తీసేయాల్సి. ఎందుకు అవుట్డేటెడ్? బ్రిటిష్ యొక్క వలసవాద సమయంలో చేసుకున్న చట్టాలకు ఇప్పటికి ఎట్లా ప్రాముఖ్యత ఉంటుందండి? కనుక ఆ సెక్షన్ అన్ని కూడా తొలగించడం జరిగింది. ఇక శిక్ష విధింపు స్థానంలో బాధితులకు న్యాయాన్ని అందించడం. అంటే ఎక్కువగా మన చట్టాలని దేనిపైన ఆధారం ఉందంటే పనిషింగ్ ది అక్యూజ్డ్, అక్కడ ఫోకస్ చేసాయి. అంతేగాని బాధితుడికి న్యాయం చేసే విషయంలో ఫోకస్ చేయకుండా వారిని ఎలా పనిష్ చేయాలో దానిపైన చేస్తాం. ఇది తప్పు కదా. ఫస్ట్ బాధితుడికి న్యాయం చేయడము చాలా ముఖ్యం. రెండో అంశం, తప్పు చేసిన వాడిని శిక్షించాడు. వాడు మర్డర్ చేశాడు, శిక్ష పడింది, యావజ్జీవ ఆరక్ష పడింది, జైలుకి వెళ్తాడు. మరి ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయిన ఆ ఫ్యామిలీకి ఏమి దానివల్ల లాభం? మరి వాళ్ళకి ఏమి న్యాయం చేస్తున్నారు మీరు? అది కూడా చూడాలి కదా. కనుక శిక్ష విధింపు స్థానంలో బాధితులకు న్యాయాన్ని అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ యొక్క 3 చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది ప్రత్యేకత. తర్వాత గతంలో ఒక కేసు ఫైల్ అయిందంటే మీకు తెలుసు కదా, 20 సంవత్సరాలు
ముఖ్యంగా సివిల్ కేసులు అయితే 70 సంవత్సరాలు కూడా ఉన్నాయి. తప్పు చేసిన వాడు ఏ తప్పు చేసినా కూడా మర్చిపోతాడు. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఉదాహరణకు మన కర్నూలు జిల్లాలో కపట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసుకు సంబంధించి 11 మంది ఆ రోజు హత్య గమనించబడతారు. 25 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే అందులో సగం మంది ఆల్రెడీ చనిపోయారు. దానివల్ల ఏంటంటే ఉపయోగం? కనుక కాల పరిశ్రమలో విచారణ తీర్పులు, విచారణ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా నిర్ణీత కాలంలో పూర్తి కావాలి, ఎవిడెన్స్ సేకరణ కూడా నిర్ణీత కాలంలో పూర్తి కావాలి, అలాగే తీర్పులు కూడా నిర్ణీత కాలంలో ఇవ్వాలి. నాట్ ఓన్లీ తీర్పులు ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ జడ్జిమెంట్ కూడా, ఇవి అన్నిటి కూడా కాల పరిమితి పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఈ యొక్క బాధితునికి సత్వరమైన న్యాయం జరుగుతుంది. మనందరికీ తెలుసు, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. వాయిదా పడిన న్యాయం అన్యాయంతోనే సమానము, అంతే కదా. ఇప్పుడు రిక్రూట్మెంట్లో మనం చూస్తూ ఉంటే ఎప్పుడో 20 సంవత్సరాల కింద డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఇప్పుడు కూడా కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. మొన్న ఒక అభ్యర్థికి టీచర్ పోస్ట్ వచ్చింది, అతని వయసు 58 సంవత్సరాలు, అంటే 2 ఏళ్ళు రిటైర్డ్ అవుతాడు, 20 అనుకుంటే. మరి ఇది న్యాయం అన్యాయమా? అన్యాయం. కనుక సత్వరమే విచారణ జరగాలి, అలాగే తీర్పులు ఇవ్వాలి. దానికని సెక్షన్లు మార్చారు. ఇక విచారణ సమయంలో టెక్నాలజీ పోయి, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 160 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. విచారణ సమయంలో టెక్నాలజీ, ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది, మనకు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో విచారణ చేపట్టచ్చు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. గతంలో మనకు ఈ ఆడియో వీడియో ఎవిడెన్సెస్లు తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఆడియో వీడియో ఎవిడెన్సెస్లు తీసుకోవచ్చు. ఆ బాధితుని, నిందితుని జైల్లో నుంచి, ఇంటి దగ్గర నుంచి కూడా విచారించే అవకాశం ఉంది. టెక్నాలజీ వినియోగించబడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. తద్వారా మనకు ఎగ్జాంపుల్స్ తొందరగా వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క చట్టాల ప్రకారం మీరు వీడియో ఎవిడెన్స్, ఆడియో ఎవిడెన్స్, ఆన్లైన్ హియరింగ్ ఇవన్నిటి కూడా అనుమతిస్తున్నారు ఇప్పుడు. తద్వారా త్వరితగతిన కేసుల విచారణ జరుగుతుంది. కనుక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క చట్టంలో ఒక అంశం ఉంది, దేర్ మస్ట్ బి ఎ లా ఇన్ సైన్స్, దేర్ మస్ట్ బి సైన్స్ ఇన్ లా అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. దేర్ మస్ట్ బి సైన్స్ ఇన్ లా. చట్టంలో శాస్త్రీయ విజ్ఞానం ఉండాలి, శాస్త్రీయ విజ్ఞానం వాదుకోవాలి. అండ్ దేర్ మస్ట్ బి ఎ లా ఇన్ సైన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం, అది కూడా చట్టానికి అనుగుణంగా ఉండాలి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయిపోయి సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయినాయి. ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఏమి చేయవు. ఒక తెలంగాణలోని ఈ సంవత్సరం దాదాపు 300 కోట్లు పౌరులు కోల్పోయారు ఈ సైబర్ నేరాల వల్ల. మరి సైబర్ క్రైమ్స్ చట్టాలు ఉన్నాయి కదా, మరి ఏం చేస్తున్నాయి? ఒక్కసారి నీ బ్యాంక్ నుంచి అకౌంట్ నుంచి వెళ్ళింది అనుకోండి, తిరిగి నీకు సొమ్ము రాదు, చాలా కేసుల్లో రాదు. అంటే ఏంటి అర్థం? చట్టం ఉంది కానీ టెక్నాలజీ వాళ్ళు వాడుకుంటున్నారు. కనుక సైన్స్ ఇన్ లా అండ్ లా ఇన్ సైన్స్, ఈ 2 అంశాలు ఇప్పుడు మనము ఉపయోగించుకోవాలా ఆధునిక కాలంలో. దానికి అనుగుణంగా చట్టాలు మార్చాలి. అందుకే విచారణ సమయంలో టెక్నాలజీ వినియోగం అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా చేర్చడం జరిగింది. అన్ని రకాల ఎవిడెన్స్లు తీసుకుంటారు. ఇది ఈ చట్టంలో ప్రత్యేకత. అలాగే విచారణలో ఆలస్యం అయితే బాధ్యుల్ని చేస్తాం. ఎక్కడ ఉదాహరణ పోలీస్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసినా ఇప్పుడు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ 10 రోజులు కంప్లీట్ చేయకపోతే అతను బాధ్యత చేస్తాం. జడ్జి కూడా విచారణ తొందరగా చేయకపోతే నిర్ణీత సమయంలో అతన్ని బాధ్యత చేస్తా. ప్రతి స్టేజ్లో కూడా ఆలస్యానికి కారణమైన వాడు గుర్తించి దే విల్ బి హెల్డ్ అకౌంటబుల్, వాళ్ళని మనము చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే బాధ్యత గుర్తిస్తామో, ఎప్పుడైతే అకౌంటబుల్ చేస్తామో, డెఫినెట్గా ఆ సంబంధిత అధికారి సక్రమంగా పనిచేస్తాడు. గతంలో ఈ ఏర్పాటు లేదు. న్యాయస్థానాలు ఎంత వాయిదా వేసినా అడిగేవాళ్ళు లేరు. ఈ జడ్జీలు విపరీతంగా వాయిదా వేస్తారు. కారణాలు ఏమైనా కావచ్చు, ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు. ఇక శిక్షల రకాల మార్పులు చేశారు. గతంలో ఉన్న శిక్షలు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, కఠిన శిక్ష, సాధారణ శిక్ష అని ఉండేటివి. ఇప్పుడు ఏం చేశారు? కొత్తగా సమాజ సేవ, కొన్ని నేరాలకు అభ్యర్థికి శిక్షలు వేయకుండా సమాజ సేవ చేయిస్తారు. ఇది అమెరికాలో సమాజ సేవ అంటే చిన్న తప్పులు చేస్తే, ట్రాఫిక్ వైలేషన్ చేస్తే
ఒక అధికారి సక్రమంగా తన విధిని నిర్వర్తించకపోతే అలాంటప్పుడు ఏం చేస్తారంటే అతనికి జైలు పంపకుండా, ఫైన్ వేయకుండా, సమాజం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పెట్టడం, లేకుండా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలకు సేవ చేయడం, దీన్నే మనము వాలంటరీ సర్వీసు, సమాజ సేవ చేయాలి అని కొత్తగా పెట్టారు. అయితే సమాజ సేవ చేయాలని పెట్టారు, కానీ ఈ ఈ యొక్క సోషల్ సర్వీస్ అని డెఫినేషన్ లేదు. సోషల్ సర్వీస్ అంటే ఏంటి, ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి, దానికి ఒక క్లారిటీ కావాలి. మంచిదే, కొన్ని శిక్షలకు సోషల్ సర్వీసు అడగచ్చు మనం, తప్పేమి. చిన్న చిన్న శిక్షలు ఉంటాయి కదా, తప్పేమి. అట్లా విచారణ సమయంలో ఆలస్యాన్ని గుర్తిస్తున్నాం, శిక్షల రకాలు మార్చారు, ఇవన్నీ కూడా మనకు జరుగుతుంది. కనుక కొత్త చట్టాల్లో ఇలాంటి మార్పులు చేశారు. వీటి గురించి దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాస్తూ పోతాం. ఇప్పటికే మనకు ఎస్సే అయితే దాదాపు 5-6 పేజీలు వచ్చేస్తాయి. ఈజీనే, ఏం కష్టపడిన అవసరం లేదు. సొంతంగా మీరు సొంత మాటల్లో ఎస్సే రాస్తే బాగుంటుంది తప్ప బైహార్ట్ చేసే ఆన్సర్ రాస్తే సరిగా రాదు. ఈ యొక్క కొత్త చట్టాల యొక్క అంశాలు, వీటి గురించి సమగ్రంగా రాస్తాం. అయిపోయిందా? తర్వాత ఇక లోపాలు, పరిమితులు. ఎంత కొత్త చట్టాలు చేసినా ఇందులో లోపాలు ఉన్నాయి. ఇంకా లోపాలు ఎట్లున్నాయో ఇవి అమల్లోకి వశంగా బయటపడతాయి. అమల్లే రాకముందే కొంతమంది న్యాయశాస్త్ర నిపుణులు ఇందులో ఈ పరిమితులు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఆ పరిమితులు అంటే, ఈ చట్టాలు రూపొందించే సమయంలోనే పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరగలేదు. హరీబరీగా వాటిని అంటే ప్రొసీజరల్గా చాలా హరీబరీ చేశారు. అంత హరీబరీగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రొసీజరల్గా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. తరువాత ఇంకేమున్నాయంటే ఈ చట్టంలో అప్పుడు ఏవైతే కాంట్రవర్షియల్గా ఉన్నాయో ఐపీసీలను, సిఆర్పిసిలు, వాటిని వేరే పేర్లతో పెట్టారు. అప్పుడేమో సెడిషన్ ఉంది మనకు ఐపీసీలో, రాజద్రోహము అని అంటూ సెక్షన్ 124A, దాన్ని ఇప్పుడు ట్రీజన్ అనే పేరుతో చేశారు. పోనీ పేరు మార్చారు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి మనకు తెలుసు. ఆ యొక్క అంశాలు ఉన్నాయి. అలాగే ఈ ఇన్వెస్టిగేటివ్ అధికారులకు, పోలీస్ అధికారులకు డిస్క్రిషనరీ పవర్స్ పెంచారు, విచక్షణ అధికారులు పెంచారు. ఉదాహరణకు ఒక క్రైమ్ ఉంది, ఆ క్రైమ్ను మనము యూపా చట్టాలను ఉంటాయి, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది, ఆ చట్టం కింద విచారించాలా, లేకుంటే భారత న్యాయ సమితి కింద విచారించాలా, బిఎన్ఎస్ అదే క్రిమినల్ ఐపీసీ కింద విచారించాలనే అంశం ఆ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ నిర్ణయిస్తాడు. వాని ఇష్టం. ఒకవేళ వాడు రాజకీయ పరంగా ఏదైనా ఉంటే వాడిని ప్రివెంటివ్ చట్టాల కింద విచారించేస్తాడు, వాడే నిర్ణయిస్తాడు. ఒకవేళ వాడు బంధువో బామరిది అనుకోండి, దాన్ని మామూలు ఆర్డినరీ చట్టాల కింద విచారిస్తాడు. అంటే ఏంది, ఆ యొక్క పోలీస్ అధికారులకు విచక్షణ అధికారులు ఇవ్వడం వల్ల అది దుర్వినియోగం అవకాశం ఉంది. ఇట్ ఈస్ దేర్. ఓకే, ఇట్లా ఆల్రెడీ చట్టాలకు పరిమితులు ఉన్నాయి. వీటిని కంపల్సరీగా మనం ఐడెంటిఫై చేసి సవరించాలి. ఈ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏమవుతాయి, చాలా లోపాలు బయటపడతాయి. సబ్సిక్వెంట్గా వాటిని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, పార్లమెంట్ సవరించాలి. ఇందులో మరొక పరిమితి ఏంటంటే, ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఉమ్మడి జాబితాలోకి వస్తాం. అంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, రాష్ట్రాల చట్టాలు. ఇప్పుడు పార్లమెంట్ ఆల్రెడీ చట్టాలు చేశాయి. వీటిలో మార్పులు చేర్పులు చేసుకున్న అధికారం రాష్ట్రాలకు ఉంది. అయితే ఆ మార్పులు చేర్పులు చేసుకున్న అంశాన్ని రాష్ట్రపతి యొక్క ఆమోదం కావాలి. కనుక అలాంటి ఎందుకు ఐడెంటిఫై చేసి కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా వీటికి సంబంధించి ఒక సమగ్రమైన యొక్క అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, కొత్త చట్టాల అమలు సంబంధించి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు, వెంటనే అమలుకి తీసుకొచ్చారు. కనుక జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కానీ, లాయర్లకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఈ చట్టాలపైన కనీసం అంటే ఒక 2-3 నెలలు మొత్తం దేశవ్యాప్తంగా సెమినార్లు ఇవన్నీ పెట్టి అవగాహన కల్పించిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చింటే బాగుండేది. అది చాలా ఇంపార్టెంట్. ఎన్నికల సమయంలో అమలు చేస్తున్నట్లుగా ప్రకటించడం అనేది ఒక రాజకీయ లబ్ధి పొందడానికి ఉద్దేశించబడినట్లుగా విమర్శ ఉంది. ఈ లోపాలు ఉన్నాయి. తర్వాత మరి లోపాలు అధిగమించడానికి సూచనలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే, ఈ చట్టం అమలు తీసుకురండి, ఈ చట్టాన్ని అమలు చేయండి. అయితే వెంటనే ప్రతి నెల దానిపైన రివ్యూ చేయాలి. ఇబ్బందులు ఏమొస్తున్నాయి, కేసు ఎఫ్ఐఆర్ ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ వచ్చింది, మనం ఎక్కడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అలాగే చాలా శిక్షలు పెంచడం తగ్గించి చాలా శిక్షలు పెంచారు, 0 ఎఫ్ఐఆర్ ఉంది. చాలా మార్పులు చేర్పులు చేశారు, నో డౌట్ చేశారు. కనుక వాటిని మనం పరిగణలోకి తీసుకొని ఇంతకంటే మించిన ప్రత్యామ్నాయాలు, మంచి మార్గాలు ఉన్నాయా, ఇతర దేశాలు కూడా స్టడీ చేయాలి.
ఎలా వాటిని మనము భారతదేశంలో మనము వాటిని అమలు చేయొచ్చు, ఆ యొక్క మార్గాలు కూడా అన్వేషించాలి. ఇక చివరిగా మరి ఇందులో మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటన్నిటి పరిగణలోకి తీసుకొని మనము మార్పు అనివార్యం, కొత్త చట్టాలు అవసరమే, అమలు చేయాల్సిందే. అదే సేమ్ టైం అమలు చేసే పద్ధతిని కూడా మార్చాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రభుత్వం కొంత సమయం తీసుకోవాలి, నిరంతరం దీనిపైన ఒక అధ్యయనం చేయాలి. అలా చేసినప్పుడు గతంలో ఉన్న లోపాలు అధిగమించవచ్చు, టెక్నాలజీకే పరంగా వస్తున్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ నూతన చట్టాల అవసరం, అమలు ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే సమయంలో ఇందులోని లోపాలు త్వరితగతిన గుర్తించి వారిని సవరించి ప్రజలకు నిజమైన న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వాలు, ఇటు న్యాయ వ్యవస్థ, తర్వాత ఈ పౌర సమాజం అందరూ కూడా వీటికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ముగించేశారు. దట్స్ ఆల్. ఇట్లాగా మీరు చూడండి, మీరు ఏమి చదవకుండా ఇంతవరకు భారతదేశంలో కొత్త చట్టాల గురించి ఏమైనా అవగాహన లేకుండా కూడా, ఏమీ చదవకుండా కూడా మీరు చక్కగా జస్ట్ ఇక హాఫ్ అన్ అవర్ క్లాస్ విని ఒక సమగ్రమైన ఎస్సే సొంతంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చదవాలి తప్ప అనవసరమైన క్లమ్సీలు పెట్టుకొని, లేనిపోని టెక్నికాలిటీస్ అన్నీ తీసుకొని, ఎవడో ఏమాత్రం అవగాహన లేకుండా అలా రాయాలి ఇలా రాయాలని చెప్పేసి ఈ ప్రవచనాలు చెప్తూ ఉంటే ఆ ప్రవచనాలు వినే దాంట్లో మీ యొక్క అమూల్యమైన సమయం ఖర్చు అయిపోతుంది, లేదా మీరు ఖాళీ అయిపోతారు. సో ఇదండి పద్ధతి. ఇట్లా ఈ అంశాలన్నీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి జీబీకే పబ్లికేషన్స్, ఓకే, లోపాల పరిమితులు, సూచన పత్రం కూడా దానికి సంబంధించి, ఓకే, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఓకే దెన్ సో ఏం చేస్తున్నామంటే దీనికి ఒక సపరేట్ ఒక కోర్సు, అంటే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అలాగే గవర్నెన్సు, ఈ సోషల్ ఇష్యూస్, అలాగే ఎస్ఏకి సంబంధించిన అంశాలను సంబంధించి ఒక గైడెన్స్ ప్రోగ్రాము, అలాగే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్, అలాగే టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి సమగ్రంగా అన్నీ కలిపి అభ్యర్థులు వేరువేరుకి వేరు అవసరం లేదు. గైడెన్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, ఎస్ఏకి సంబంధించిన కొన్ని అంశాలు. సో ప్రత్యేకమైన ప్యాకేజీతో ఒక కొత్త బ్యాచ్ను చేస్తున్నాం, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ బ్యాచ్ మీకు 11th జూలై 24. సో ఈవినింగ్ మేము ఒక డెమో క్లాస్ పెడుతున్నాం 5 PM. ఇక్కడ మన ముషీరాబాద్లో ఉండే ఈ యొక్క జీబీకే పబ్లికేషన్ క్లాస్ రూమ్ సర్కిల్లో 5 o'clock 11th రోజున, ఒక ఈవినింగ్ రోజున సో మీకు ప్రత్యేకంగా ఒక డెమో ప్లస్ క్లాస్ రెండు ఉంటాయి ఏర్పాటు చేస్తున్నాం. సభ్యతలంతా కూడా తప్పనిసరిగా దీనికి అటెండ్ అయ్యి మీరు ఎట్లా దాన్ని డెవలప్ చేసుకోలేదు అనేది చూడండి. సో ప్రామాణికంగా ఉంటుంది, అనవసరమైన యొక్క టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది. సో ఆ రోజు మీరు అటెండ్ అయితే తర్వాత ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, ఫీజు డీటెయిల్స్, నంబర్ ఆఫ్ క్లాసెస్, ఆ టైమింగ్ అన్నీ కూడా ఆ యొక్క డెమో క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో మీకు మీ ఇతర డీటెయిల్స్ కోసం ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబరులో సంప్రదించండి. సో మీకు ఆల్రెడీ ఫోన్ నెంబరు అందులో ఇచ్చారు, నా పర్సనల్ నెంబర్ కూడా ఉంది, 9849434647. సో 9849434647 ఇది నా పర్సనల్ నెంబర్. దీనికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. సో దీనికి సంబంధించి మనము 11th రోజున, దట్ ఈజ్ ఆన్ థర్స్డే అనుకుంటా, ఒక ప్రత్యేకమైన క్లాసు, ఫ్రీ డెమో ప్లస్ క్లాసెస్ ఉంటాయి. మీరంతా కూడా తప్పకుండా అటెండ్ కాండి. ఇదండి అప్రోచ్ అంటే జిఎస్ కానీ ఎస్ఏ కానీ ఈ విధమైన ఒక అప్రోచ్ ఉండాలి. విషయం తెలియకపోయినా 1 గంట పాఠం వింటే ఆ అంశం పైన సొంతంగా మీరు ఒక 80% 90% ఆన్సర్ బ్రహ్మాండంగా రాస్తారు. దానికే పెద్ద పెద్ద గ్రంథాలు ఆ విధంగా చదవాల్సిన అవసరము లేదు, అంత టైం కూడా మీకు లేదు. ఎగ్జామ్లో కూడా అంత టైం మీకు అలౌ కాదు.
సంశయాలు ఈ యొక్క అంశాల అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని ఈ ఫీల్డ్లో ఎవరున్నారు సీనియర్, ఎలాంటి అంశాలు చెప్తున్నారు, వాటికి అనుగుణంగా మీరు రండి. ఇది ఫ్రీగా వీడియోస్ అని చెప్పేసి ఆ యొక్క విపరీతమైన యొక్క దెర్ ఈజ్ ఏ ఎక్సోడస్, ఒక వెల్లువల ఒక సునామీల ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. తద్వారా ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మీరు చూడడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు ఒక మార్క్ కూడా అదనంగా రాదు. సో వాటిని అవాయిడ్ చేసేసేయండి. రైట్. సో సీ ఆన్ 11th July అది ఈవినింగ్ 5 PM, ఈవినింగ్ 5 o'clock ఈ యొక్క క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ఫ్రీ డెమో అవుతుంది. సో మరికొన్ని వీడియోల్లో మరికొన్ని అంశాల గురించి మీకు నిరంతరము జీబీకే పబ్లికేషన్స్ మీకు అవసరమైన యొక్క మంచి సమాచారాన్ని, మంచి గైడెన్స్ను అందిస్తూనే ఉంటుంది. కనుక మీరంతా జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. గతంలో జీబీకే పబ్లికేషన్ ఓల్డ్ ఛానల్ ఉండే, అది హ్యాక్ అయింది. 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ హ్యాక్ అవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసాం. తద్వారా అభ్యర్థులందరికీ మరొకసారి మనవి చేస్తున్నా, ఈ యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ పెరగాలి, తద్వారా ఎక్కువ మంది సమాచారం వెళ్తాం. సో అందులో మీరంతా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద బెస్ట్.